వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ మలుపు వింటారు. ఉత్తర భారతం మునక. భారీ వర్షాలతో 15 మంది మృతి. ఉత్తర భారతాన్ని వరుణుడు ముంచెత్తుతున్నాడు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తడిసి ముద్దవుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. టీవీలో హెడ్లైన్స్ వింటుంటే గాబరాతో ఒళ్లంతా చెమటలు పట్టాయి సీతమ్మకి. సమయానికి భర్త రాజారావు క్యాంప్ వెళ్లడం, ఒంటరిగా ఉండడం ఇంకా భయాన్ని పెంచింది. నేరుగా కూతురు పల్లవినే అడగొచ్చు కదా అని వెంటనే పల్లవి ఫోన్ కలిపితే కలవడం లేదు. రాత్రి మాట్లాడినప్పుడు వర్షాలు ఎక్కువ కావచ్చు, వెనక్కొచ్చేయాలని అనుకుంటున్నావు అంది. కేదార్నాథ్ నుండి బయలుదేరుతామని కూడా చెప్పింది. పెళ్లైన 3 నెలలకి విహారయాత్రగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కు వెళ్లడమే ఒక విచిత్రం. తమిళనాడు యాత్ర చేయండి బావుంటుంది అంటే కూడా తమిళనాడు, కేరళ లాంటివి ఎప్పుడైనా చూడొచ్చు, పల్లవికి నాకు కూడా ఇలా వెళ్లాలనే ఉంది, మీరు అడ్డు చెప్పద్దు అన్నాడు అల్లుడు శ్యామ్. మరీ పెళ్ళవగానే ఇంత దూరం వెళ్లాలా? సీత సందేహానికి, అమ్మా మేమిద్దరం మరీ చిన్నపిల్లలం కాదు, పల్లవి కూడా ఇష్టపడింది, ఇంకోసారి అందరం కలిసి వెళదాం అనుకుంటున్నామమ్మా అని మరి మాట్లాడనీయకుండా చేశాడు శ్యామ్. రాజారావు, వారు ఆలోచించుకునే నిర్ణయించుకున్నారు కదా అన్నాడు అడ్డు చెప్పకుండా. ఇప్పుడెంత కష్టం వచ్చింది. మళ్లీ టీవీ ముందు కూర్చుంది సీతమ్మ. కేదార్నాథ్ నుంచి వెళుతున్న యాత్రికుల బస్సు ముల్కంటి బ్రిడ్జి, హోటల్ ఆనంద్ కాశీ మధ్య నదిలో కొట్టుకుపోయింది. ఒక్క 5గురిని మాత్రం రక్షించగలిగారు. ఈ వార్తతో సీత గుండె బేజారైపోయింది. అంటే మిగిలిన వాళ్లు చనిపోయినట్టేనా? వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో పలు ప్రాంతాలలో రెడ్ అలర్ట్ చేశారు. వార్తలు వినబుద్ధి కాక లేచింది సీత. రాజారావుకి ఫోన్ చేయక తప్పలేదు. ఆయన అప్పటికే చాలామందిని కాంటాక్ట్ చేస్తూ విషయ సేకరణ చేస్తున్నాడు. అదే మాట సీతమ్మకు చెప్పగానే కొంచెం రిలాక్స్ అయింది. నీరసంగా పరుపు మీద వాలింది. ఒక్కసారిగా తన ఒక్కగానొక్క కూతురు పల్లవి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి. చిన్నప్పటి నుండి చక్కటి గొంతు, పాట వినగానే వెంటనే గ్రహించి పాడే స్వభావాన్ని గుర్తించి పల్లవిని సంగీతం క్లాసులకి పంపడం మొదలెట్టారు సీత దంపతులు. చదువుతో పాటు సంగీతాన్ని అభ్యసించింది. వర్ణాలని, రాగాలని ఎంతో త్వరగా గ్రహించగలిగే పల్లవి సంగీతం మాస్టర్ రామారావు గారికి ప్రియ శిష్యురాలయ్యింది. 2 ఏళ్లలోనే మొదటి గాత్ర కచేరీలో పాల్గొనడంతో బోలెడంత ధైర్యం కలిగింది. మరి వెనుదిరగలేదు. తల్లిదండ్రుల సపోర్టు కూడా ఉండడంతో ప్రైవేటుగా కూడా చదువుకోవచ్చునన్న ఉద్దేశంతో సంగీతాన్నే పూర్తి స్థాయిలో అవపోసన పట్టింది. కానీ క్రమంగా కచేరీల తాకిడి తగ్గింది. మారుతున్న కాలంలో తనతో పాటు సంగీతం నేర్చుకున్న వారంతా లైట్ మ్యూజిక్ పాటలు ప్రాక్టీస్ చేస్తూ సినిమాల ఛాన్సుల కోసం ఎగబడ్డారు. ఫ్రెండ్స్ కొంతమంది సలహాలిచ్చినా పల్లవి మారలేదు. రామారావు మాస్టారికి వయస్సు పెరిగింది. ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసింది పల్లవి. ఇక తప్పనిసరిగా పెళ్లి చేసేయాలని ప్రయత్నించారు సీతారాజారావు దంపతులు. ప్రతి సంబంధము పల్లవి చదువు గురించి, ఉద్యోగం గురించి విచారించి వెనుదిరిగేవారు. సాంప్రదాయ సంగీతం ఎవ్వరికీ పట్టలేదు. సంగీతం ఇష్టమైన వారు కూడా తమకు కచేరీలు చేసే అమ్మాయి అవసరం లేదన్నవారే. ఇది చాలా బాధ కలిగించిన విషయం. కానీ పల్లవి ధైర్యం కోల్పోలేదు. రామారావు మాస్టారి సంగీతం క్లాసులకు టీచర్గా పనిచేయసాగింది. ఇంటి దగ్గర కూడా కొంతమంది పిల్లలు సంగీతం నేర్చుకోవడం కోసం వచ్చేవారు. వయస్సు పెరుగుతున్న కూతురు ఇలా ఉండిపోవడం ఇష్టం లేకపోయినా తమ ప్రయత్నం మానకుండా సంబంధాలు చూస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు. అలా పల్లవికి 30 ఏళ్లు దాటిపోయాయి. అప్పుడు రామారావు మాస్టర్ ద్వారా వచ్చిన సంబంధమే శ్యామ్ది. శ్యామ్ కుటుంబంలో అందరూ కర్ణాటక సంగీత విద్వాంసులట. ముందు శ్యామ్ పల్లవిని కలిసి మాట్లాడతాను అన్నాడట. పల్లవి అభ్యంతర పెట్టలేదు. కానీ తమ ఇంటికి దగ్గరలో ఉన్న రాములవారి దేవాలయంలో కలుస్తానంది. పెద్దలు అంగీకరించారు. సాయంకాలం సమయంలో అనుకున్న సమయానికంటే అరగంట ముందుగా రాజారావు కూతుర్ని కారులో తీసుకొచ్చి గుడి దగ్గర దింపి తాను బయటే కారులో కూర్చున్నాడు.
గుడిలో రాములవారికి సాయంకాల హారతి ఇవ్వడానికి ఆయత్తమవుతున్న పూజారి పల్లవిని చూసి, రామ్మా పల్లవి, సరిగ్గా సమయానికొచ్చావు. ఒక పాట పాడు, హారతి చేస్తాను అన్నాడు. పల్లవి తరచూ అక్కడికొచ్చి ఒకటో రెండో కీర్తనలు పాడి వెళ్లడం అలవాటే కనుక వెంటనే జగదానందకారక అంటూ శ్రావ్యంగా పాడింది. ఆయన హారతి పూర్తి చేసి అక్కడున్న భక్తులకిచ్చాడు. శటారి పెడుతూ ఆశీర్వదించాడు. అప్పుడు చుట్టూ ఉన్న అందర్నీ చూసింది పల్లవి. చివ్వరగా నుంచున్న ఒక అతను పల్లవిని చూసి చిరునవ్వు నవ్వాడు. అతనే శ్యామ్ అని గుర్తుపట్టింది పల్లవి. బయటకి వస్తున్న పల్లవికి దగ్గరగా వెళ్ళి, పల్లవి గారు అన్నాడు. వెంటనే తల ఊపింది పల్లవి. శ్యామ్ అన్నాడు గుండెల మీద చెయ్యుంచుకొని, నేనే అన్నట్టుగా. పల్లవి నవ్వింది. ఇక్కడ కూర్చుందామా అని అక్కడే ఉన్న మండపం మెట్ల మీద చెయ్యి చూపిస్తే పల్లవి తల ఊపి కూర్చుంది. ఆమెకు కొంచెం దూరంలో కూర్చుంటూ, అద్భుతంగా పాడారు పల్లవి అభినందించాడు. ఇక్కడికొచ్చినప్పుడల్లా పాడడం అలవాటు అని చెప్పింది. శ్యామ్ తన కుటుంబంలో సంగీతం పాత్ర గురించి చెప్తూ, తల్లిదండ్రులిద్దరూ యాక్సిడెంట్లో పోవడం వల్ల పెళ్లి మీద ధ్యాస తక్కువై ఆలస్యం చేశాను పెళ్లికి అన్నాడు. ఇప్పుడు మాస్టారి ద్వారా పల్లవి సంబంధం తెలిసాక సంగీతం తెలిసిన అమ్మాయి, వయస్సు సరిపోతుందన్న ఉద్దేశం, ముందుగా తన ఆలోచనలు ఉద్యోగ విశేషాలు చెప్పి తరువాతనే తల్లిదండ్రులను కలవాలన్న భావన. అందుకనుగుణంగా పల్లవి కూడా గుడిలో కలవాలనుకోవడం చాలా నచ్చిన విషయం శ్యామ్కి. ఇలా శ్యామ్ చెప్తుంటే పల్లవికి ప్రతి విషయమూ నచ్చసాగింది. ఎటూ ఒక్కమ్మయ్యే కనుక తల్లిదండ్రుల బాధ్యత కొంతవరకు ఉంటుంది అని పల్లవి చెప్తే శ్యామ్ వెంటనే, నాకు ఇలాంటి కుటుంబమే కావాలి పల్లవి, మీరోకే అంటే మీ ఇంటికొస్తాను అన్నాడు సంతోషంగా. గుడి బయటికి రాగానే కారులో కూర్చున్న రాజారావు పక్కపక్కన నడుస్తున్న వీరిద్దరిని చూసి సంతోషిస్తూ కారు దిగాడు. నాన్న దగ్గరగా రాగానే పల్లవి, శ్యామ్ గారు, మా నాన్న రాజారావు గారు అని పరిచయం చేసింది. అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. వారం రోజుల్లోనే పెళ్లి జరిగింది. 3 నెలలు కొత్త కాపురం, ఆ పైన ఈ యాత్రా ప్రయాణం. సినిమా రీల్లాగా కదులుతున్నాయి సీతమ్మ మనసులో ఇవన్నీ. ఇంతలో ఫోన్ మ్రోగేసరికి ఉలిక్కిపడి లేచింది సీతమ్మ. రాజారావు ఫోన్ అది. ట్రిప్లో గాయపడ్డ అనేక మంది యాత్రికులను ఆస్పత్రిలో చేర్చారట. నెమ్మదిగా పేర్లు ప్రకటిస్తారట. సీతను భయపడవద్దని, తాను వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు రాజారావు. ఆ రాత్రంతా నిద్రలేదు సీతమ్మకు. పొద్దున్నే రాజారావు వచ్చినా వరద విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోనే సరిపోయింది. ఇంతలో చనిపోయిన వారి జాబితా బయటకు రావడం, అందులో శ్యామ్ పేరుండడంతో కృంగిపోయారు ఇద్దరు. పల్లవి కోసం వెళ్లే పరిస్థితి లేదు. ఢిల్లీ దాకా కూడా వెళ్లడం కుదరదు. అక్కడ కూడా చాలా వర్షాలు, వరదల వార్తలు భయపెట్టాయి. అనుకోకుండా 2వ రోజు ఫోన్ కాల్ వచ్చింది. పల్లవి మీ అమ్మాయే కదా అని తెలుగులో మాట్లాడారు ఆయన. అవును, మీరెవరు? భయపడకండి, నా పేరు ప్రకాష్. నేను ఒక ప్రయాణికుణ్ణి. ఇక్కడ మీ అమ్మాయి పల్లవి నెమ్మదిగా కోలుకుంటోంది. ఈరోజు ఆమె నాకు మీ ఫోన్ నంబర్ ఇస్తేనే చేస్తున్నాను. మీరు గాబరా పడతారేమోనని మీకు చెప్తున్నాను. నేను కొంచెం తొందరగా కోలుకున్నాను కాబట్టి ఇక్కడే అందరికీ సాయంగా ఉంటున్నాను. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి తనకి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. ఇక్కడ అందరం అదే పరిస్థితిలో ఉన్నాం, ఒకరికొకరు అంతే. గాయపడ్డవారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొందరికైనా సాయపడ్డానికి నాలాంటి కొందరిని తక్కువ దెబ్బలతో బతికించాడేమో. ఇక్కడ రెస్క్యూ వాళ్ల కష్టాన్ని కొంచెం పంచుకుంటూ ఉంటే బ్రతికిన ప్రతి మనిషి ఆక్రోశం అర్థమవుతోంది. దేవుడు నాకు అవకాశం కలిగించాడు కాబట్టి ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండదలిచాను. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని అతడు పెట్టేయగానే ఆ ఫోన్ నంబర్ సేవ్ చేసుకుని సీతమ్మకు విషయం చెప్పాడు రాజారావు. అప్రయత్నంగా చేతులెత్తి దండం పెట్టింది. దేవుడి సాయం ఇలా అంటూ సీతమ్మ. సాయంకాలం ప్రకాష్ ఫోన్ వచ్చింది. పల్లవి బెటర్ అవుతోందని చెప్పాడు. మరురోజు మళ్లీ వర్షాలు ఎక్కువయ్యే సూచనలు కలగడంతో ప్రభుత్వం కోలుకుంటున్న వారిని స్వస్థలాలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. 3 రోజుల తర్వాత హైదరాబాదుకు చెందిన వారిని ప్రత్యేకంగా పంపించింది ప్రభుత్వం. రాజారావు వెళ్లి పల్లవిని ఇంటికి తీసుకొచ్చాడు.
ఒక వారం తర్వాత కోలుకున్న పల్లవి తన ఫోన్లో శ్యామ్ నీటిలో కొట్టుకుపోవడం కళ్ళారా చూసినట్టు, అతని ఆచూకీ తెలుస్తుందా అని బాధపడుతూ తనూ స్పృహ కోల్పోవడం గుర్తుకొచ్చి విషయాలన్నీ చెప్పింది. ఈ విషాదానికి తట్టుకోలేకపోయింది ఆ కుటుంబం. 3 నెలలు గడిచాయి. పల్లవి నెమ్మదిగా కోలుకుంది. చిన్నగా స్వరం సరిచేసుకుంటూ పాటలు పాడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటే కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేది సీతమ్మ. పల్లవి మళ్లీ పాటలు పాడుకోవడంతో కోలుకోగలదన్న నమ్మకం కలిగింది రాజారావుకి. పెళ్ళైన తర్వాత శ్యామ్తో పల్లవి జీవితం బావుంటుందని ఎంతో నమ్మిన తల్లిదండ్రులు దేవుడిలా అన్యాయం చేస్తాడని అనుకోలేదు. పెళ్లి తర్వాత విహారయాత్ర బదులుగా దేవుడి దర్శనం చేసుకోవడం తప్పయిందా అని సీతమ్మ పదే పదే అనడంతో ఒకరోజు పల్లవి, అమ్మా, దేవుణ్ణి నిందించకమ్మా, మనకెలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. రోజు పేపర్లలో చదువుతున్నాం, తిరుపతి వెడుతూ బోల్తా పడ్డ బస్సులు, పెళ్ళిళ్ళకి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లు, ఎన్నో కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. మన కర్మలకు దేవుణ్ణి నిందించకూడదమ్మా అంటుంటే బాధపడింది సీతమ్మ. పల్లవికి పెళ్లి చేయకుండానే కన్యగా పుట్టినింటుండిపోయినా బావుండేదనిపించింది. 2 నెలల్లో మళ్లీ సంగీతం క్లాసులు తీసుకునేంత సరిపోయింది స్వరం. కొంతమంది పిల్లలు నేర్చుకోవడానికి రావడం మొదలెట్టారు. స్టూడెంట్స్ తక్కువే అయినా పల్లవికి కాలక్షేపం అయిపోతోంది. ఆ రోజు ఆదివారం పొద్దున్న 11 గంటల సమయంలో ఇంటి బెల్లు మోగితే రాజారావు తలుపు తీశాడు. సార్, మీరు రాజారావు గారు అనుకుంటాను అంటూ నా అపరిచితుణ్ణి చూస్తూ, అవునండి, మీరు అన్నాడు రాజారావు. నా పేరు ప్రకాష్. మీ అమ్మాయి పల్లవి గురించి కేదార్నాథ్ ప్రమాద సమయంలో ఫోన్ చేశాను అనగానే, అరే మీరా, రండి 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 ప్రకాష్ అని సోఫా చూపిస్తూ అప్రయత్నంగానే ప్రకాష్ చేతులు పట్టుకుని భుజం మీద చెయ్యి వేస్తూ, ప్రకాష్, మీకు ఎంత రుణపడి ఉన్నావో అన్నాడు పక్కనే కూర్చుని రాజారావు. అబే, అంతేమీ లేదండి. పల్లవి గారు కోలుకునే స్థితిలో ఉండడంతో నేనంతగా గాయపడలేదు కాబట్టి కాస్త సహాయపడ్డాను అంతే. ఇప్పుడు పల్లవి బావున్నారా అంటున్నప్పుడు అక్కడికి వచ్చారు సీతమ్మ, పల్లవి. పల్లవి ప్రకాష్ని గుర్తుపట్టింది. బావున్నారా? మీ సహాయం మరువలేనిదండి అంది నమస్కరిస్తూ. సీత కూడా ముందుకొచ్చి పలకరింపుగా నవ్వి, కాఫీ తెస్తానుండండి అంటూ లోనికి వెళ్ళింది. పల్లవి కూడా సీతను అనుసరించడంతో రాజారావు నెమ్మదిగా, సారీ అండి, నేను మీకు మళ్ళీ ఫోన్ చేయలేకపోయాను. మా అల్లుడు శ్యామ్ చనిపోవడం పల్లవి ఎలా తీసుకుంటుందో మాకు అర్థం కాలేదు. తాను కోలుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. మధ్యలో ఓసారి మీకు ఫోన్ చేయాలనిపించినా ఆలస్యంగా పలకరిస్తున్నందుకు మీరేమనుకుంటారో అనుకుని గిల్టీగా అన్నారు రాజారావు ప్రకాష్ని సూటిగా చూడలేక. పర్వాలేదు సార్, నేను కూడా అదే బస్సులో ప్రయాణం చేశాను కాబట్టి శ్యాముగారిని చూశాను. అందరూ కొట్టుకుపోతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాం. పల్లవి గారిని హాస్పిటల్లో చూశాక గుర్తుపట్టాను. తోటి మనిషిగా మీకు తెలిపాను. నాకు తెలుసండి, ఇలాంటి సమయంలో కుటుంబం ఎంత బాధలో ఉంటుందో. పల్లవి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. తను కూడా కప్పు తీసుకుని అక్కడే కూర్చుంది. మీతో పాటు మీ వాళ్ళెవరూ రాలేదా ఈ యాత్రకి? పల్లవి ప్రశ్నకు, లేదండి, నాన్న చిన్నప్పుడే పోయారు. మా అమ్మను కరోనా టైంలో పోగొట్టుకున్నాను. ఈ యాత్ర చేయాలని ఆశ ఉండేది మా అమ్మకి. అందుకనే నేనోసారి దర్శనం చేసుకుని వస్తే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందనిపించి ఒంటరిగానే బయలుదేరాను బాధగా చెప్పాడు ప్రకాష్. ఓహ్, ఐఎమ్ సారీ అంది పల్లవి. ప్రకాష్ తల ఊపి కాఫీ కప్పు కింద పెట్టాడు. ఖాళీ కప్పుల్ని తీసుకుని పల్లవి లోపలికి వెళ్ళింది. మీకు ఇబ్బంది లేకపోతే మీరీ పూట మా ఇంట్లో ఉండండి అన్నారు రాజారావు. లేదు సార్, మీతో మాట్లాడాలని వచ్చాను. ఆసుపత్రిలో పల్లవి గారి అడ్రస్ తెలిసింది. చాలా ఆలోచించిన తర్వాత మీతో ఒకసారి చెప్పి చూద్దామని అనుకున్నాను. చెప్పండి. ఏం చెప్తాడో నన్న ఆతృతతో చూశాడు అతన్ని రాజారావు. సార్,
కొద్ది రోజుల నుండి ఒక ఆలోచన నా మనసులో వస్తోంది. శ్యామ్ గారు పోవడంతో పల్లవి గారు ఒంటరయ్యారు. తనకి నాకు కావాల్సినది ఒక తోడు. నేను ఎవ్వరూ లేనివాణ్ణి. నాకు కుటుంబం కావాలి అనిపించింది. ఇది తప్పేమో నాకు తెలియదు సార్. నా ఆలోచన మీకు చెప్పానంతే. పల్లవి గారు అంగీకరిస్తే మీరు ఆలోచించుకుని అందరి సమ్మతితో ఏమనుకుంటున్నారో చెప్పండి. మీకు కావలసినంత సమయం తీసుకోండి. బలవంతమేమీ లేదు. మీ నిర్ణయం ఏదైనా నాకు తెలపచ్చు అన్నాడు నమ్రతగా. రాజారావుకి అతని కోరిక స్వార్థపరంగా అనిపించలేదు ఆ క్షణంలో. పల్లవికి ఇది మార్పే కాదు, ఒక శాశ్వత పరిష్కారం అవుతుందేమో. ఇంతలో సీతమ్మొచ్చి రాజారావు వెనక నిలబడింది. కొద్ది దూరంలోనే పల్లవి. అతని మాటలు సీతమ్మ, పల్లవి విని ఉంటారని ఊహించలేదు రాజారావు. సీతమ్మ మొహంలో సమ్మతి కనబడినా పల్లవి నిర్లిప్తంగా చూస్తోంది. వెంటనే జవాబు చెప్పలేవేమో అన్న భావంతో ఉన్న రాజారావుని చూసి ప్రకాష్ అన్నాడు, తొందరేమీ లేదండి, నిర్ణయం ఏదైనా నిదానంగా చెప్పండి అంటూనే లేచాడు. పల్లవి 2 అడుగులు వెనక్కి వేసి గోడను ఆనుకుంది. రాజారావు ప్రకాష్తో బయటికి నడిచాడు. సీతమ్మ నెమ్మదిగా పల్లవి దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసింది. అమ్మ భుజం మీద వాలింది పల్లవి. శ్యామ్నంత తొందరగా మర్చిపోగలదా? కష్ట సమయంలో నిలబడి అవసరం ఉన్న వారికంతా సాయం చేసిన మంచి మనిషి ప్రకాష్. ఇతన్ని వదులుకోవడమా? ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న పల్లవి మనస్సులో అలజడి. కోరి వచ్చిన ఈ మనిషితో పల్లవి జీవితం బావుంటుందని తల్లి భావన. ప్రకాష్ని పంపి లోపలికొచ్చిన రాజారావు పల్లవి తనకు తానుగా చెప్తేనే ముందుకు సాగాలి అన్న ఆలోచన చేసుకున్నాడు. ఆ ఇంట అనుకోకుండా ముందుకొచ్చిన ఒక విషాదం సుఖాంతం అవుతుందా? జీవితంలో కొన్ని మలుపులను కాలమే నిర్ణయించాలి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ మలుపు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.